అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆక్వా చెరువులలో తొలగించిన వ్యర్థాలను డ్రైన్లలోకి వదలడంతో వరి పొలాలు ముంపుకు గురవుతున్నాయని, డ్రైన్ల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రైతులు అల్లవరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంచనది లోయర్ కౌశిక డ్రైన్లకు అడ్డుగా మత్స్యకారులు చేపల కోసం కట్టిన వలకట్లను తొలగించాలని, డ్రైన్లో పూడిక తీయించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ పంట పొలాల్లోని మురుగునీరు డ్రైన్లోకి దిగక పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లోని మురుగునీరు ఈ డ్రైన్ల నుండి రామేశ్వరం ముఖద్వార సముద్రంలో కలవాల్సి ఉందని, అయితే మైనర్ మేజర్ డ్రైన్లు పూడకపోవడంతో పంట నష్టపోతున్నామని రైతులు తెలిపారు. సాగునీరు దిగేలా మురికి మురికినీరు మతాలు వేరైనా రైతులంతా ఒక్కటే. నాలవా సాగుకి డ్రైన్లలో వలకట్లని చెరువుల్లో నీరు రెవెన్యూ డ్రైన్లోకి తోడకుండా, చెరువుల్లో నీరు ఆక్వా చెరువుల్లో నీరు రెవెన్యూ డ్రైన్లో తొలకరి పంటలు నాశనం అయిపోయి మొత్తం అంత రైతులు ఎవరూ ఊడ్చలేదు. దాళవా అయినా ఊడ్చమంటారా వద్దంటారా అనే విషయాన్ని ప్రభుత్వం చెప్తే ఉడతా లేదా మానేస్తామండి. అంతకి దేశం ఏమవుతలేదు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. చెప్పండి. రైతుల సమస్య, రైతుల సమస్య, రైతుల సమస్య, ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, రైతుల సమస్య. లేదా వాళ్ళకి ఆట జీవం ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, మేము వ్యవసాయం మానేస్తాం. ఇవ్వండి ఇలా పాటలు పెట్టేసి ఇంకా ఇంకా ఉండండి, ఇలా వాళ్ళకి దరకాలేసి కట్టేస్తారండి. ఇలా ఇంకా తీయండి, ఇంకా తీయండి. ఇగో సార్ సార్ చెప్తే సార్ ఇది ఇలా కట్టేస్తానండి. ఈ నీరు చుక్కతే ఇప్పుడు కూడా కమరూరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా బోధులన్నీ మూసుకోవడమా పంట పొలాల్లో నీరు దిగ మేము అడుగుతుంటే క్లియర్గా దంగి ఎరగొట్టేంత పోలీస్ స్టేషన్లో అంటున్నాడు జేడీ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల సమస్యలు. అల్లవరం, ఎంట్రుకోన, రెల్లిగడ్డ, అల్లవరం మండలం గ్రామాల్లో నుంచి మొత్తం చాలా వరకు వేలాది ఎకరాలు ఉండగా మొత్తం తొలకరి వ్యవసాయం అంతా కూడా చాలా వరకు బీడు పెట్టుకోవడం, క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందండి. అలాగే దాళవ ఆ పంట పోయింది, రైతు రెండో పంటకే వెళదాం, సమాయత్తమయ్యి సాగు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తే దాళవా వ్యవసాయం వచ్చినప్పటికీ కనీసం ఇప్పటి వరకు అంటే నవంబర్లో ఆకుమళ్ళు వేసుకోవాలి, డిసెంబర్లో 15 కల్లా ఊడుపులు అయిపోవాలండి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికింకా కనీసం ఆకుమళ్ళు వేసుకోలేని పరిస్థితి కనిపిస్తుందండి మాకు. ఈ అన్ని గ్రామాలు ఈ మండలంలో ప్రతి డ్రైన్లో కూడా. దీనికి కారణం డ్రైనేజీ నీరు తిక్క, డ్రైన్లో ఉన్నటువంటి నీరు తిక్క, లోయర్ కౌశిక, కుమ్మర కాలువ, పంచనది మొదలగున్నటువంటి ఈ కౌశికలో నీరు వెనక్కి వచ్చి అది తిరగబడి చేలలోకి వెళ్ళటం వల్ల ఆ నీరు దిగట్లేదండి. దీనికి గల కారణం ఏంటంటే అండి, ఒకటి ముఖ్యంగా వాటిని ఆనుకుని అక్కడ మత్స్యకార గ్రామాలను ఆనుకున్నటువంటి డ్రైన్లలో వలకట్లు వేయడం ఒకటండి. రెండు, రెవెన్యూ ఆక్వా చెరువుల్లో నీరు ఆ రెవెన్యూ డ్రైన్లోకి తోడడం వల్ల ఆ తోడినటువంటి నీరు చేలలోకి వచ్చి చేలంతా మునిగిపోవడం వల్ల రెండు. ఈ మూడు ఏంటంటే రామేశ్వరం మొగ దగ్గర మొత్తం వేలాది ఎకరాలు ఆక్రమణకు గురవడం వల్ల ఈ కారణాలు ఈ డ్రైన్లన్నీ మూసుకుపోయి
ఆ గడ్డి రెల్లు చెత్త చెదారంతో డ్రైన్ అంతా కూడా పూసుకుపోయి ఈ 4 కారణాల వల్ల నీరు దిగట్లేదండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము దాళవా వ్యవసాయం సాగు చేయమనాలా వద్దనాలా అనేటువంటి విషయాన్ని రైతాంగం అంతా కూడా గత 16వ తారీఖుని గ్రీవెన్సల్లో కలెక్టర్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత అది దేనికి స్పందించలేదని 23వ తారీఖు మరలా గ్రీవెన్సల్లో ఇవ్వడం జరిగిందండి. 23 కూడా స్పందించలేదని ఈవేళ రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది, రోడ్డు మీద కూర్చోవలసి వచ్చింది. దీనికి పర్యవసానం ఇప్పుడు కూడా స్పందించకపోతే ఇదే పరిస్థితి ఇంకా ప్రభుత్వం వారికి కూడా అధికారులకి ప్రభుత్వం కూడా తీవ్ర పరిణామాలు చేయాల్సి వస్తుంది. రైతులంతా కూడా రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాన్ని ఏదో మాకు ఇప్పుడైనా స్పందించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి మాకు ఈ దాళవ సాగు చేసుకుని చేలలో ఉన్నటువంటి మురుకు నీరుని బయటికి దింపించి ఆకుమళ్ళు వేసుకుని దాళవ వ్యవసాయం సాగు చేసుకునే అవకాశం కల్పించాలని మీ ద్వారా పత్రికా సోదరులు మీడియా ముఖమైనటువంటి సోదరులందరి ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వానికి అధికారులకి నాయకులకి తెలియజేసుకున్నామండి. ఇదండి మాది ఒక సాధారణ రైతు బిడ్డను నేను. మాకు న్యాయం జరగాలని ప్రభుత్వం వారికి ఎన్నో విధాలుగా మేము విజ్ఞప్తి చేసాం. గతంలో 2-3 క్రాప్ హాలిడేలు ప్రకటించాం. కేవలం తొలకరకే అనుకున్నాం, అది దాల్వా వరకు కూడా సాగింది. చేలలో మురికి నీరు ఏ విధంగా దిగడానికి ఆస్కారం లేదు. కండికి మోగ ఉంది, అది ఏదో తాత్కాలికంగా చేసుకుదిరేయడమే జరుగుతుంది. రమారమే 5-6 కలెక్టర్లు మారారు. ఏ కలెక్టర్ వచ్చినా ఇలాగే జరుగుతుంది, కానీ మాకు న్యాయం జరగలేదు. రైతాంగం ఇప్పుడు తిరగబడి స్టేజ్కి వచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని రైతాంగం అంతా తిరగబడి సూచనలో ఉన్నారని ప్రభుత్వం వారు గమనించాలని మేము విన్నవించుకుంటున్నామండి. తదుపరి రోడ్డు ఎక్కడానికి కారణం ఇప్పుడు ఈ దాల్వా ఊడ్చుకోవడానికి కూడా చేలలో కురిసిన వర్షపు నీరు కాదు, ఆక్వా చెరువుల్లో ఉన్న నీరు కిందకి డ్రైన్ ద్వారా దిక్కకుండా ఎగపాకి చేలు ఉప్పు నీరు అయిపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏలిన వారు ఒక్కసారి పర్యవేక్షణ చేయండి. అల్లవరం, రెల్లిగడ్డ, తూర్పులంక, రామారామి 150 ఎకరం ఉంది. అందులో 600 ఎకరం ఆక్వాకి అయిపోయింది. మిగతాదంతా వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది. మరి మీరు మమ్మల్ని వ్యవసాయం చేసుకోమంటారో లేకపోతే చెరువులో తవ్వుకోమంటారో ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. మాకు స్పందించి వెంటనే సమాధానం చెప్పాలని ప్రభుత్వం వారిని ఏలిన వారిని కోరి ప్రార్థిస్తున్నానండి. నా పేరు బసవ వెంకటేశ్వరరావు అండి. మా వ్యవసాయం ఇంచుమించుగా 120 ఎకరాలు రెల్లిగడ్డ మీదుగా తూర్పులంక డ్రైన్లోకి దిగుతుంది. కానీ ఆ డ్రైన్ అంతా ఈ మధ్యకాలంలో 4 ఏళ్ల మధ్య నుంచి ఆక్వా చెరువుల వారు నీరు ఈ సజ్జు అని చెప్పి బురద కింద ఉంటుంది కదా, అదంతా తోడేయటం వల్ల హైట్ వచ్చినప్పుడు నీరు మా చేలోకి వచ్చేసి మళ్ళీ దిగేటప్పుడు దిగట్లేదు. ఈ కారణాల చేత మేము 2-3 ఏళ్ల మధ్య నుంచి తొలకరి వ్యవసాయం కూడా ఊడ్చట్లేదు. ఇది తగిన శ్రద్ధ తీసుకుని ఆ డ్రైన్లో ఆక్వా చెరువుల్లో సజ్జు డ్రైన్లోకి రెవెన్యూ డ్రైన్లోకి దింపకుండా గవర్నమెంట్ వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగాను. తర్వాత ఒలకట్లు అనే వ్యవహారం కూడా ఇంచుమించుగా 15 ఏళ్ల మధ్య మేము పోరాడుతున్నాం. ఆ ఒలకట్ల వ్యవహారం కూడా ఇప్పుడు కూడా ఏమీ తెవలేదు. అవన్నీ కూడా తగిన చర్య తీసుకుని కలెక్టర్ వారు కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ వారు కానీ రెవెన్యూ, ముఖ్యంగా మా రెవెన్యూ బోధులు కూడా చాలా పాడైపోయినాయండి. మేము రైతులు సొంతంగా ఇదివరకు డబ్బులతో చేసుకునేవాళ్ళం, కానీ ఉపాధి పథకం వచ్చిన తర్వాత చేస్తున్నారు కొంతవరకు. అది కూడా 4 ఏళ్ల మధ్య లేదు. ఆ రెవెన్యూ డ్రైన్లు కూడా కొంచెం తగు శ్రద్ధ తీసుకుని మా రైతులకి ఉపయోగకరంగా ఉండేలాగా తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.